బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా దామగిడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. మేనమామ దగ్గరికి వచ్చిన ఇద్దరు చిన్నారులు అనుకోకుండా కారు ఎక్కి లాక్ కావడంతో తన్మయశ్రీ 5 సంవత్సరాలు, అభినయశ్రీ 4 సంవత్సరాలు ఊపిరాడక మరణించారు. కుటుంబ సభ్యులు ఎవరు గమనించకపోవడంతో ఎండవేడికి శరీరం బొబ్బిలి ఎక్కిపోయింది. 2:30 గంటలకు విషయం గమనించిన కుటుంబ సభ్యులు చూసేసరికి పిల్లలు అప్పటికే మృతి చెందున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా దామగిడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. మేనమామ దగ్గరికి వచ్చిన ఇద్దరు చిన్నారులు అనుకోకుండా కారు ఎక్కి లాక్ కావడంతో 5 సంవత్సరాల తన్మయశ్రీ, 4 సంవత్సరాల అభినయశ్రీ ఊపిరాడక మరణించారు. కుటుంబ సభ్యులు ఎవరు గమనించకపోవడంతో ఎండవేడికి శరీరం బొబ్బిలి ఎక్కిపోయింది. 2:30 గంటలకు విషయం గమనించిన కుటుంబ సభ్యులు చూసేసరికి పిల్లలు అప్పటికే మృతి చెందున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. కీర్తి, ఇటీవల కాలంలో అయితే మాత్రం కుటుంబ సభ్యుల నిర్లక్ష్యానికైతే చిన్నారులు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి సంఘటన ఈ రోజు తాజాగా మరొక కేసు నమోదైంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే మొత్తంగా ఇటు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం దామరగిద్దకు సంబంధించినటువంటి గ్రామంలో అయితే మాత్రం విషాద ఛాయలు నెలకొన్నాయి. తన్మయశ్రీ 5 సంవత్సరాలు, అదేవిధంగా అభినయశ్రీ 4 సంవత్సరాలు, ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. వీరిరువురు కూడా ఆడుకుంటున్నటువంటి నేపథ్యంలో అంటే మేనమామ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ వారు ఆడుకుంటున్నటువంటి పరిస్థితిలో I-10 కారులో అయితే మాత్రం వాళ్ళు అనుకోకుండా ఆడుకుంటూ ఎక్కినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఒక్కసారిగా తలుపులన్నీ కూడా కార్ డోర్స్ అన్ని కూడా లాక్ అయిపోవడంతో వారు తీసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా విఫలయత్నమే జరిగింది అన్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇక ఊపిరాడగా డోర్లు కూడా ఓపెన్ కాకపోవడంతో వారంతా కూడా చాలా ప్రాణాలతో కొట్టుమిట్టాడినటువంటి పరిస్థితి ఉంది. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఊపిరాడక మొత్తంగా వాళ్ళ ఒళ్ళు అంతా కూడా బొబ్బలెక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఊపిరి ఆడక వారు ఇద్దరు చిన్నారులు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉన్నట్లుగానే చెప్పాలి. అయితే వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎంత ఎత్తుకేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు కనపడకపోవడంతో ఆందోళన చెందారు. కానీ చివరకు వాళ్ళ తాత అయితే మాత్రం తాను ఆ ఇద్దరు చిన్నారులు కారులో ఉండటం గమనించి అపస్మారక స్థితిలో ఉండటం గమనించి కారు అద్దాలు పగలగొట్టి వారి ఇరువురిని కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా కనీసం ఫలితం లేకుండా పోయింది. అప్పటికే డాక్టర్లు కూడా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు అని చెప్పి వారిద్దరు కూడా అంటే డాక్టర్లు డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా అక్కడైతే తీవ్రంగా కూడా దామరగిద్ద గ్రామంలో అయితే మాత్రం తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు చిన్నారులు మృత్యువాత పట్టడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు ఈ వార్త విన్న అందరినీ కూడా కలిసివేసింది. కుటుంబ సభ్యుల యొక్క రోదనలతో అయితే మాత్రం అక్కడ మొత్తగా చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది అన్నట్లుగా మనం చెప్పాలి. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 వాహనాలు ఢీకొని 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం ఆర్టీసీ బస్సు పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్ రఘునాథరెడ్డితో పాటు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒంటిమిట్ట రాజంపేటకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 వాహనాలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం ఆర్టీసీ బస్సు పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్ రఘునాథరెడ్డితో పాటు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒంటిమిట్ట రాజంపేటకు చెందిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తి. అయితే కడప జిల్లాలోని ఒంటిమిట్టలో భారీ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది అనుకోవచ్చు. అయితే ఎదురుగా వస్తున్న స్కార్పియో బులోరో వాహనాల్లో ప్రమాదం జరిగిందైతే తెలుస్తుంది. అయితే అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందినట్లయితే పరిస్థితి తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే మృతులు అయితే నంద్యాల జిల్లా వాసులుగా అయితే గుర్తింపుగా ఉన్నారైతే ఈ నేపథ్యంలో చూస్తే ఘటన స్థలానికి కూడా ఒంటిమిట్ట పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ప్రధానంగా అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కడప జిల్లా మరియు తిరుపతి ప్రధాన రహదారిలో అయితే రోజు రోజుకు అయితే యాక్సిడెంట్లు ఎక్కువగా అయితే జరుగుతున్నాయని అనుకోవచ్చు. అయితే ఈయన మొత్తానికి చూస్తే ప్రధాన రహదారి వద్ద అయితే సూచిక బోర్డులు సరిగా లేకనే ఈ యొక్క రోడ్లు కూడా యొక్క వాహనదారులు యాక్సిడెంట్లు కూడా గురవుతున్నారు. పూర్తి స్థాయిలో మనకి ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తానికి రాష్ట్ర రవాణా శాఖ కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కీర్తి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉస్మాన్ నగర్ రాజ్ పుష్ప సర్కిల్లో టిప్పర్ బైక్ ఢీకొన్నాయి. బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మద్యం మత్తులో టిప్పర్ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడు గుల్మోహర్ పార్క్ కు చెందిన ఎస్ ప్రభాకర్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కోటి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1490 మంది పరీక్షకు హాజరు కాగా 74 మంది ఎంపికయ్యారని, అదేవిధంగా 25 సెంటర్లలో 10,000 మంది పరీక్ష రాస్తే కేవలం 69 మంది మాత్రమే ఎంపికయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. 654 మందికి ఒకే విధమైన మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్లు ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీక్ అయితే పరీక్షను రద్దు చేశామని కాంగ్రెస్ నాయకులు ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. అసలు 563లో మీకు ఒకటే చెప్తున్నా, మీకు సెంటర్లతో సహా చెప్పిన ఇంతకుముందు కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉన్న సెంటర్ 18-19 సెంటర్లో 1497 మంది రాస్తే 74 మంది వస్తే ఉద్యోగాలు అందులో ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపిచ్చిర్రు? అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఏ సెంటర్లైనా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రాస్తారు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఇది పెద్ద స్కామ్ భయ్. వాళ్ళు రెడీ అవుడైంది. దిస్ ఈజ్ ద స్కామ్. ఇది మొత్తం క్యాన్సిల్ చేయాలంటున్నాను నేను. ఇవాళ హాల్ టికెట్ నెంబర్ 472, 471 చెప్పిన అందరికీ 654 మంది అందరికీ సేమ్ మార్క్స్ ఉంటాయి. అబ్బాయి ఎక్కడన్నా ఇంకొక హాల్ టికెట్ నెంబర్ చెప్పిన 201 నుంచి ఏదో చేంజ్ హాల్ టికెట్ నెంబర్ చెప్పిన అది 702 మందికి సేమ్ మార్క్స్ ఉంటాయా? ఎట్లా వస్తాయి సేమ్ మార్క్స్? ఒక్క మార్కు తప్పులు లేకుండా సేమ్ మార్క్స్ ఉంటాయా? అది ఎట్లా సాధ్యము? ఇది 100% దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. 100% ఇది ఖచ్చితంగా రద్దు చేయాలి. దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ అయినా చేయాలి, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ అయినా చేయాలి. ఈ రాష్ట్రంలోనే కేంద్ర హోంమంత్రి ఈ రాష్ట్రం నుంచే ఉన్నారు, బండి సంజయ్ గారు. మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అంటున్నా నేను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించిన తర్వాత ఫస్ట్ హాల్ టికెట్ ఇస్తారు. ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇచ్చిర్రు? నంబర్ 1. అసలు భారతదేశ చరిత్రలోనే, తెలంగాణలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఏ ఎగ్జామ్ రాసినా, ఎక్కడ కూడా మెయిన్స్ రాసినా ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబరే మెయిన్స్లో కూడా హాల్ టికెట్ ఉంటుంది. మరి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, వాళ్ళ పేరు చెప్పదలుచుకోలే కానీ హాల్ టికెట్ నంబర్ చూడొచ్చు. ఈ పైనది ఉన్నదేమో ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబర్, కింద మెయిన్స్లో ఇంకొక. కడప జిల్లా వేంపల్లిలో వక్ అమోడ్మెంట్ బిల్లును వెంటనే రద్దు చేయాలని వక్ బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ముస్లిం మత పెద్దలు, మైనార్టీలు పెద్ద సంఖ్యలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వక్ బోర్డు ఆస్తులు మాకు వారసత్వమే అయితే వాటిపై నెగిటివ్ చట్టాలు మేము ఒప్పుకోమని వ్యాఖ్యానించారు. బిల్లు రద్దు చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. नारे तकबीर अल्लाहु अकबर नारे तकबीर अल्लाहु अकबर బిల్లును వెంటనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు సవరణ వెంటనే రద్దు చేయాలి. అతి పెద్ద రాజ్యాంగ నిర్మాత, దేశభక్తుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా దేశాన్ని ఒక్కటిగా ఉంచేందుకు చాలా కష్టపడి ఎంతో పెద్ద రాజ్యాంగాన్ని మన కోసం నిర్మించారు. అటువంటి రాజ్యాంగం ఉండేదాని వల్ల ఈ రోజు భారతదేశము ఏకైక గొప్ప దేశంగా మనగలుగుతున్నది. అందులో హిందువులు, సిక్కులు, ముస్లింలు, ఈసాయిలు ప్రతి ఒక్కరు, జైన మతస్థులు సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు. కేవలము భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దాని వల్ల. కాబట్టి దీన్ని రక్షించే నాయకులే దీన్ని కాలరాయడము చాలా మంచిది కాదు. ఈ సందర్భంగా మేము ఎంతో బాధతో ఈ వక్ఫ్ చట్టాన్ని మీరు మార్చడము హితవు కాదు కాదు కాదు. ఈ సందర్భంగా మేము మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేసుకుంటున్నాము. మహాశయులారా, దయచేసి గమనించండి. ఈ గడ్డ మీద మేము పుట్టాము, ఈ గడ్డ మీదనే మేము పెరిగాము, ఈ గడ్డ మీదనే మేము చేస్తాము. ఈ గడ్డ కోసం ఎవరితోనైనా మేము యుద్ధం చేస్తాము. భారతదేశం మనది, మాది. కాబట్టి దీన్ని మా హక్కులను కాలరాయొద్దు, మా హక్కులను మాకు ఇవ్వండి. దయచేసి మమ్మల్ని హింసించొద్దు. رب العالمين والصلاة والسلام على من لا نبي بعده أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تهنوا ولا تهزنوا وأنتم الأعلون إن كنتم مؤمنين صدق الله العظيم. मुअज़्ज़ज़ तमाम मुस्लिम भाइयों, नौजवान साथियों और हमारे हर मजहब से ताल्लुक़ रखने वाले हिंदू, मुस्लिम, सिख, ईसाई भाइयों, ये हिंदुस्तान सबका मुल्क है। हिंदुस्तान ये सबका मुल्क है। जब हिंदुस्तान गुलामी की जिंदगी వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బతుకమ్మ చీరలు కుప్పలుగా దర్శనమిచ్చాయి. పాత రైతు బజార్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చీరల కట్టలు కనిపించడంతో కలకలం రేపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేయాలని ఉద్దేశించిన చీరలను తాండూరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు పంపిణీ చేయలేదు. ఇప్పుడు ఆ చీరలనే తాండూరులోని నిరుపయోగంగా ఉన్న పాత రైతు బజార్కు తరలించి వృధాగా పడేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. కొన్ని చీరలను పిల్లలు ఆడుకోవడానికి షెడ్లకు కట్టి ఉయ్యాల్లా ఊగిస్తున్నారు. ఒకవైపు పేద మహిళల చీరల కోసం ఎదురు చూస్తుంటే మరోవైపు ఇన్ని చీరలు ఇలా వృధాగా పడేయడం ఏంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ చీరలను రైతు బజార్లో ఎవరు పడేశారో తమకు తెలియదని ఇటు తాండూరు పురపాలక సంఘం అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. రేపు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి జయంతి సందర్భంగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దాదాపు 30కి పైగా ఎంఎన్సీ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. యువత లక్ష్యంగా ఆ దిశగా వెళ్లాలని, స్కిల్ లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు మరింత అభివృద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతమంది ఈ కుల గర్జి కుల పిచ్చి ఉండేటోళ్ళు అప్పుడు మాని అన్నాడు సేయింగ్ తెలుగులో, ఓ రెడ్డి గారు ఒక అమ్మ గారు నీ వెనకాల పోకలు ఎందుకు అది చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఈరోజు నేనెందుకు ఎస్సీగా పుట్టలేదు, నేనెందుకు పలిగిన వర్గాలు పుట్టలేదు నాకు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళకి నర్చర్ చేసి ఒక P4 అని కావచ్చు, P4 అంటే ఏం లేదు, మన మధ్యలో బాగా డబ్బులు ఎడపై ఊరిలో పేదవాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకున్న కష్టాలు తెలుసుకొని ఈయన ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి వాళ్ళ బతుకుల్లో మార్పు తీసుకొచ్చి ఒక ప్రాపర్ నెలకి డబ్బులు వచ్చినట్టు బిజినెస్ పెట్టించేదే పీపుల్. ఇది కూడా బ్రహ్మాండంగా మనం అక్కడక్కడ స్టార్ట్ చేశాం. కాళాశ్రీలో కూడా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కంపెనీ అంతా మారుతాం. ఎందుకంటే అడాప్షన్ ఆఫ్ విలేజెస్ కింద ఇంతకుముందు ఉండేది, నేను దత్తా తీసుకున్న విలేజెస్. అంత కాకుండా మా తమ్ముడు